ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. మరి క్షేమంగా మనల్ని తీసుకెళ్ళి అంతే క్షేమంగా మన గృహాలకు చేర్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాము. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థన అనేది కేవలం మన అవసరాలు దేవుని దగ్గర పెట్టడానికి మాత్రమే కాదు, తండ్రి చేసిన ప్రతి కార్యం, ప్రతి అద్భుతం కూడా తండ్రి పాదాల దగ్గరకు వచ్చి అవన్నీ గుర్తు చేసి తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక ప్రార్థన అంటే అవసరతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటి గురించే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం. సమస్యలే చెప్తున్నారు కానీ దేవునికి దగ్గర అవ్వాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, నా కుటుంబం మొత్తం రక్షింపబడాలని ఎవరో ఒకళ్ళు ఇద్దరో చెప్తున్నారు. చాలా బాధగా అనిపిస్తుంది. అట్లా కాదు, దేవునికి మొదట మనం దగ్గర అవ్వాలి. మనల్ని బట్టి మన తండ్రి, మన కుటుంబం వాళ్ళని తండ్రి దగ్గరకు చేసుకుంటాడు. దేవునికి దగ్గరైనప్పుడు మనకున్న ఈలోక అవసరతలు, ఈలోక సమస్యలు, ఈలోక పరిస్థితులన్నీ కూడా ఒక్క క్షణంలో మార్చివేయగల శక్తి గల తండ్రి మన తండ్రి అని మనందరికీ తెలుసు కదా. ఈలోక అవసరతలు, సమస్యల గురించి ప్రార్థన తక్కువ చేయండి. దేవునికి దగ్గర అవ్వాలని, దేవునికి ఇష్టంగా జీవించాలని, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని ఆ ప్రార్థన ఎక్కువ చేద్దాం. అప్పుడే తండ్రి మన ప్రార్థన శ్రద్ధగా వింటాడు. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే ఒకవేళ ఈ దినంలో మొదట వాళ్ళతో సమాధాన పడండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు, రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా అంత క్షేమంగా తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత, మా బ్రతికెంత. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ. నా తండ్రి, అంతమందిలో నా ప్రభ, అన్ని దేశాల్లో నా తండ్రి, అంతమంది జనంలో నా ప్రభ, మా మీద మీ దృష్టి పెట్టడానికి, మమ్మల్ని ప్రేమించడానికి, మీ కాపుదల, మీ భద్రత మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత. నా తండ్రి, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, ధనవంతులు, బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభు క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఈ దినాన ఎంతో మంది యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినంలో నా ప్రభ, మా మాట వలనైనా, తలంపుల వలనైనా, మా క్రియల వలనైనా, మా చూపుల వలనైనా నా తండ్రి, మీ నామానికి అవమానకరంగా మేము నడుచుకొని ఉంటే నా ప్రభ దయతో క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో నా ప్రభ, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో బిడ్డలు కానీ నా తండ్రి, వారి కుటుంబస్తులు కానీ, మీ బిడ్డలు కానీ నా ప్రభ, గడిచిన ఈ దినంలో నా తండ్రి మీ మనసు గాయపడేలా, మీ హృదయం నొచ్చుకునేలా నా ప్రభ, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి, ఏదైనా విషయంలో వారి క్రియల వలనైనా, వారి మాట వలనైనా, తలంపుల వలనైనా నా ప్రభా మీ మనసు గాయపడి ఉంటే దయతో క్షమించండి. నా తండ్రి, జాలిగల దేవా, మీ మనసు గాయపరిచేలా నా ప్రభా మా ప్రవర్తన ఉండనివ్వద్దు. నా తండ్రి, మీ మనసుకు గాయమయ్యే ఆలోచనలు మాకు రానివ్వద్దు. నా తండ్రి, మీ హృదయం నొచ్చుకునే క్రియలు మాలో ఉండి తీసివేయండి. నా ప్రభా ఎంత జాగ్రత్తగా నా తండ్రి, ఎంత ఈ ప్రతి క్షణం కూడా నా ప్రభ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నా తండ్రి, అలాంటి మీ గురించి నా ప్రభ, అలాంటి మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తే, మీ మనసు గాయపరిచిన ప్రభ మేమెలా సంతోషంగా ఉండగలం. నా తండ్రి, జాలిగల దేవా, ఒకవేళ నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే ఈ దినాన
దయతో క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులను తీసివేసిన ప్రభా మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ, మీ కాపుదల నా ప్రభా ప్రతి ఒక్కరి గృహం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం లేదమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అపవాది బిడ్డలను నా ప్రభ ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, అపవాద క్రియలు నా తండ్రి ఆ కుటుంబాలలో పని చేయకుండా నా ప్రభ యేసు నామములో అపవాదిని బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభు భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అని ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికమైన మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి. దీర్ఘశాంతముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికలు ధన్యులు, వారి భూలోకంలో స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు నా ప్రభ, కోపాలు, ద్వేషాలు మాలో లేకుండా నా తండ్రి, స్వార్థం, అసూయ లేకుండా నా ప్రభ, మీ ప్రేమ నా తండ్రి, మీ మనసు, మీరెలాంటి మనసు కలిగి ఉన్నారు అదే మనసు మాకు అనుగ్రహించండి నా ప్రభ. మీరంత పరిశుద్ధంగా జీవించారు, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా ప్రభ. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని చెప్పారు నా తండ్రి. ప్రపంచం అంతా మునిగిపోయింది నా ప్రభ, కానీ నోవహ గారి కుటుంబం ఒక్కటే రక్షింపబడింది నా తండ్రి. నోవహ గారికి మీరిచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. నోవహ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవ్వరూ మీ మాట లక్ష్య పెట్టలేదు నా తండ్రి, కానీ నోవహ గారు ఒక్కరే నా ప్రభ మీ మాట లక్ష్య పెట్టి, మీ మాటకు తల ఉంచి, మిమ్మల్ని నమ్మి నా ప్రభ మీ ఎడల విశ్వాసం ఉంచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నా తండ్రి. అంత గొప్ప ధన్యత మీ చిత్తమైతే నా ప్రభ మాకు అనుగ్రహించండి. మా కుటుంబాల్లో నా ప్రభ అందరూ ఏ విధంగా ఉన్నా సరే మేము మీకు నమ్మకస్తులుగా ఉండి నా తండ్రి మా కుటుంబాలను రక్షించుకునే ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే బాప్తిసం పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది మీ రక్తంలో కడగబడిన తర్వాత మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా ప్రభ. మీ బిడ్డలు నా తండ్రి, మీరు ప్రత్యేకపరిచిన మీ బిడ్డలు నా తండ్రి. 100 గొర్రెల్లో నా ప్రభ 99 గొర్రెలోనే ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె కోసం మీరు వెతికారు నా తండ్రి, వెతికి మరలా రక్షించారు నా ప్రభ. బిడ్డలు నా తండ్రి లోకంలో వెంబడిస్తున్నారు, లోకంలోనే బ్రతుకుతున్నారయ్యా. అది తప్పు కాదులే అనే భ్రమలో ఉన్నారు. అపవాది చేతిలో చిక్కుకుపోతున్న ప్రతి ఒక్కరిని మరలా విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా మీ మందలోకి బిడ్డలు కలపమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి వారు ఏ జీవితాన్ని జీవిస్తున్నారు గ్రహించుకుని గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఆత్మీయంగా మీకు ఎలా దగ్గర అవ్వాలి, మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి, మీ చిత్తానుసారంగా నా ప్రభ మాకు ఇష్టం వచ్చినట్టు మాకొచ్చే తలంపులు మా ఆలోచన చొప్పున మేము జీవిస్తే ఖచ్చితంగా మీకు దూరం అవుతాం నా తండ్రి. అది అపవాది చేతిలోకి మేము వెళ్ళిపోతాం నా ప్రభ. కానీ మీ చిత్తానుసారంగా మీ మాట చొప్పున మీరు చూపించిన దారిలో ఆ మార్గంలో మేము నడిస్తేనే నా ప్రభ మీ కాపుదల మాకుండింది నా తండ్రి. మా సొంత ఆలోచన కాదు నా తండ్రి, మీ ఆలోచన చొప్పునే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు అక్కడికి సిద్ధపడాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీకు లోబడాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మహిమ, మీ ఘనత, మీ శక్తి, మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మా ఆలోచన, మా తలంపుడు ఎప్పుడు నా ప్రభ ఈ లోక అవసరతలు, ఈ లోక సమస్యల మీదే నా తండ్రి మేము ఉంటున్నాం. కానీ నా ప్రభ ఆ సమస్యని ఒక్క క్షణంలోనే పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ గురించి ఆలోచించలేకపోతున్నాం నా తండ్రి. మీకు మొరపెడుతున్నారు బిడ్డలు, మరలా లోకంలోనే పడిపోతున్నారయ్యా. అపనమ్మకస్తులుగా నా తండ్రి, అవిశ్వాసులుగా బిడ్డలు మారనివ్వద్దు నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే యోబు గారికి ఇచ్చిన అదే విశ్వాసాన్ని, అలాంటి ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినంలోనే కోల్పోయాడయ్యా. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు. మీరు మారనివ్వలేదు నా తండ్రి. యోబు గారంత యథార్థవంతులం, ఆయనంత నీతిపరులం కానే కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి.
అయినా సరే నా ప్రభ జాలిగల దేవ, బిడ్డలు నా తండ్రి వారికున్న సమస్యల మీదే వారి దృష్టి పెట్టిన ప్రభ, వారికున్న అనారోగ్యం మీదే వారి ఆలోచన అంతా పెట్టి వారి మనసంతా వారికున్న ఈ లోక అవసరతల మీద పెడుతున్నారు. కానీ మీ వైపు నా ప్రభ మీ మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు. నా తండ్రి సమస్యలు చూసి భయపడిపోతున్నారు. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో నా తండ్రి ఎవరు దారి తప్పిపోతున్నారు, కుటుంబాల్లో నా ప్రభ ఎవరు మీ నుండి దూరం అవుతున్నారు నా ప్రభ, కుటుంబాల్లో నా తండ్రి ఎవరు ఇంకా కట్టబడకుండా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నా ప్రభ, ప్రతి ఒక్కటి మీకు తెలుసు నా తండ్రి. తగిన సమయం కోసం నా ప్రభ బిడ్డలు ఎదురు చూసే సహనాన్ని, ఓర్పుని, నిరీక్షణ నా ప్రభ బిడ్డలు కలిగించు నా తండ్రి. ఇంకా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఇంకా నా కుటుంబంలో సమస్యలు పోలేదు, ఇంకా నా కుటుంబం కట్టబడలేదు, నా ప్రార్థనకి జవాబు ఎప్పుడొచ్చింది అని నా ప్రభ మిమ్మల్ని ప్రశ్నించకుండా నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి కార్యం చేస్తాడు. నా కుటుంబం ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని పట్టుకుంటాడు అనే విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించిన ప్రభ స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట ఆత్మీయంగా మీ నీతిని, రాజ్యాన్ని మొదట వెతికే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక చిన్న సమస్యకే బిడ్డలు కృంగిపోకుండా సముద్రం వంటి సమస్యలు శ్రమల గుండా వెళుతున్నా సరే ఒక్క మాటతో ఆ సముద్రాన్ని చీల్చి 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆయన ప్రజలు నడిపించాడు. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నాడు. ఎన్ని సమస్యలు నాకు వచ్చినా సరే వాటన్నిటి నుండి విడిపించి జాగ్రత్తగా నన్ను నడిపించగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని నా ప్రభ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల గురించి ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి ఒక్కసారి కుటుంబాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అయిపోతున్నాయో మీకు తెలుసు నా తండ్రి. ఎవరెవరు నా ప్రభు దుఃఖంలో ఉన్నారో మీకు తెలుసయ్యా, ఏ అవసరతలతో ఉన్నారో మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మీ వాక్యం చదువుతున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున వారి జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు, గ్రహించలేకపోతున్నారు నా తండ్రి. బిడ్డలకు ఈలోక జ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసిన ప్రభ మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబం ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఏంటి సమస్య అనుకోకుండా అని నా ప్రభ బిడ్డలు గ్రహించుకొని ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు అని నా ప్రభ బిడ్డలు గద్దించి వాళ్ళను వాళ్ళు సరిచేసుకుని నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చి చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టే అటువంటి హృదయాలను ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని, భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలు కలిగించండి. అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చేయొద్దు అని చెప్పారు, కానీ ఇప్పుడు అదే చేస్తున్నారు నా తండ్రి. ఎవరస్తులు నా ప్రభ ఎవరి కాలంలో మీ కాడును మోయమని మీరు చెప్పారు, కానీ బిడ్డలు నా తండ్రి లోకస్తులాగా నా ప్రభ ఎవరి కాలంలో నా తండ్రి అల్లరితో కూడిన ఆటపాటల్లో నా ప్రభ బిడ్డలు నా తండ్రి అపవాదులు చేతిలో పడిపోతున్నారయ్యా. మీరు చూస్తూనే ఉన్నారు నా తండ్రి. జాలిగల దేవా, ఎవరెవరు జారిపోతున్నారు నా ప్రభ బిడ్డలు ఒక్కసారి ఒక గద్దింపు చేసేది మరలా నా తండ్రి మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. తెలుసు తెలియకో నా ప్రభ ఈలోక జ్ఞానంతో బిడ్డలు ఆలోచిస్తున్నారేమో నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద కోపడొద్దు నా తండ్రి, బిడ్డల మీద కనికరపడి నా తండ్రి దారి తప్పిపోతున్న ప్రతి ఒక్కరిని నా ప్రభ మరల వారి చేయి పట్టుకుని నా తండ్రి సరైన మీ దారిలో నడిపించండి. వారి హృదయాలు మీరు పట్టుకుంటేనే నా ప్రభ సరైన దారేదో, సరైన మార్గం ఏదో బిడ్డలు గ్రహించుకోగలుగుతారు నా తండ్రి. వారి హృదయాలకు మీరు తోడుగా ఉంటేనే నా ప్రభ బిడ్డలు నా ప్రభ సరైన క్రమంలో పెరుగుతారు నా తండ్రి. దారి తప్పిపోకుండా అల్లరితో కూడిన ఆటపాటల్లో బిడ్డలు నా ప్రభ ఉండకుండా నా తండ్రి లోకాన్ని అసహించుకుని అలాంటి నా ప్రభ అల్లరితో కూడిన ఆటపాటలను అసహించుకుని నా తండ్రి మీ దారిలో నా ప్రభ నెమ్మది కలిగిన మీ దారిలో నడిచే భాగ్యాన్ని, కృపని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అప్పుడు ఆర్థిక సమస్యలు నా ప్రభ ప్రతి ఒక్కటి మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఇంకా ఆ సమస్య పోవట్లేదని ఆలోచిస్తున్నారు, కానీ నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా సమస్య చూస్తున్నాడు. తగిన సమయం కోసం నా తండ్రి ఆ సమయం రావాలి కదా, ఆ సమయం వచ్చే వరకు నేను నా తండ్రి పాదాల దగ్గరే కనిపెట్టుకుని ఉంటాను అని గ్రహించుకోలేకపోతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభ మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభ
బిడ్డలు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసే మనసును మీరు ఇవ్వండి నా తండ్రి. కష్టపడి పని చేయడానికి తగిన పనిని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మా సొంత ప్రయత్నాలు మేము చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదయ్యా. మేము ఎన్ని చోట్లకు తిరిగినా కూడా మేము చేయదగిన పని పొందుకోలేమయ్యా. కానీ మీరు చూపిస్తేనే నా తండ్రి, మీరు నడిపిస్తేనే నా ప్రభా మేము ఆ పని పొందుకుంటాం నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాల్లో నా ప్రభా మీ చిత్తం లేకుండా మేము కష్టపడితే అది నిలబడదు నా తండ్రి. మీ ఆశీర్వాదం కుటుంబాల్లో ఉంటేనే నా ప్రభా తక్కువ పని చేసిన బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. బిడ్డలకి ఏ లోటు లేకుండా అప్పుడు తీరే దారి నా ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా. ఈ లోక జ్ఞానంతో ఆలోచించాం కాబట్టి అయ్యో తర్వాత నేను ఈ అప్పుడు తీర్చగలనా లేదా అని ఆలోచించకుండా నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పుడు చేశారేమో నా తండ్రి. దయతో క్షమించమని అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. వారికి అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించారు నా ప్రభ ఒక్కసారి బిడ్డలు గ్రహింపునివ్వండి నా తండ్రి. తెలుసు తెలియకో నా ప్రభ మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి అనారోగ్య పాలయ్యారని నా ప్రభు బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి. ఆ తల్లిదండ్రులకి ఆ భయాన్ని తీసివేసి నా తండ్రి నాకున్నాడు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని నా తండ్రి చెప్పాడు కదా, నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద చిన్నపిల్లలు పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రభ అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి సంపూర్ణ స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం నా తను. మొదట వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపపడే మనసు బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. పసిబిడ్డలైతే నా తండ్రి, చిన్నపిల్లలైతే నా ప్రభ తెలుసు తెలియక ఏదైనా విషయంలో నా తండ్రి జారిపోతే నా ప్రభ చిన్న బిడ్డల వంటి వారిదే పరలోక రాజ్యమని మీరు చెప్పారు నా తండ్రి. చిన్న బిడ్డలు అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి, బలహీనులు కాకుండా నా ప్రభ ప్రతి ఒక్కరికి మీ బలాన్ని ఇచ్చి నా తండ్రి బిడ్డలకు నా ప్రభ మీ శక్తిని అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పొడగలు, కిడ్నీలలో రాళ్ళని నా ప్రభ, కడుపులో గడ్డలని నా తండ్రి, పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు, నరాల బలహీనతతో ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, బీపీ షుగర్తో బాధపడేవాళ్ళు, జ్వరం, తలనొప్పి నా ప్రభ, ఒళ్ళ నొప్పులు నా తండ్రి, శరీర బలహీనత నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఐసీయూలో ఎవరైతే ఉన్నారో, కోమాలో ఎవరైతే ఉన్నారో నా ప్రభ, హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో నా తండ్రి, మరి యాక్సిడెంట్ అయిన ప్రభ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి నా ప్రభ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, మరి కాలుకి గాయమైందని నా ప్రభ బిడ్డకి స్వస్థత కొరకు బిడ్డలు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఒకవేళ మేమే నిర్లక్ష్యంగా ప్రయాణం చేసామేమో నా తండ్రి, మీరు అన్యాయస్తులు కారు నా ప్రభ, మీరు నా ప్రభ జాలిగల తండ్రి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఒకనొక సమయంలో హిజ్కియా మరణకరమైన రోగముతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచి ఆస్తమాతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత, నూతన బలము, నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఒక మంచి సాక్ష్యాలను మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ నుండి నా ప్రభ నేను అడిగినా సరే, నేను ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వచ్చిందని బిడ్డలు నా ప్రభ దారి తప్పిపోతున్నారు నా తండ్రి. వారి ఆలోచన తప్పు అని నా ప్రభ బిడ్డలు గ్రహించుకునేలా మీ కృప అనుగ్రహించండి. స్వస్థత ఇచ్చేది మీరు నా తండ్రి, ప్రతి రోగాన్ని నయం చేసేది మీరు నా ప్రభ, మరణం నుంచి పైకి లేపి బ్రతికించేది మీరు నా తండ్రి, నూతన బలము, నూతన శక్తి ఇచ్చేది మీరు నా ప్రభ. మీ శక్తి నా ప్రభ, మీ శక్తి ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. మనుషుల వైపు వారి మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట ప్రతి క్షణం కూడా బిడ్డలు జ్ఞాపకం ఉంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి.
ప్రతి ఒక్కరు నా ప్రభు వారి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, బిడ్డల వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు, కానీ అసలు ఎందుకు ఇంత డిలే ఎందుకు చేశారు గ్రహించుకోలేకపోతున్నారు. లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారేమో. బిడ్డలు చేసిన తప్పు వారి ఆలోచన మార్చివేసి నా తండ్రి, మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు నమ్మకస్తులుగా జీవించి అటువంటి కుటుంబాలలో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి జతపరచమని అడుగుచున్నాం. నా తండ్రి మీరు జతపరిస్తేనే ఎవ్వరు వారిని విడదీయారయ్యా. మీరు జతపరిస్తేనే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఇద్దరు కలిసే ఉంటారు. నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రభా మరణం వరకు కూడా నా ప్రభా వారు కలిసే ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. నా తండ్రి మీ చిత్తంలో మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి నా ప్రభ ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. వారి వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. ఈ నెల ఎవరి వివాహాలు అయితే జరగబోతున్నాయో కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదో రానివ్వరు నా తండ్రి. అప్పుడు పాలవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డంకులు రాకుండా సక్రమంగా సవ్యంగా వివాహం జరగాలంటే ఆ వివాహాల్లో ముందు మీరుంటేనే నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్య. జాలిగల దేవా మీ చిత్తమైతే బిడ్డల వివాహాల్లో మీరుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, తప్పు మాదేనే. భర్తకు లోబడి జీవించమని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యారు మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పశ్చాత్తాపడి ఒకరితో ఒకరు సమాధానపడే మనసులు నా ప్రభ మీరు బట్టి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా మార్చిన ప్రభ ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి నూతనంగా బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహమై ఎన్నో సంవత్సరాలైందమ్మా, అయినా సరే గర్భఫలం లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృపను గ్రహించండి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. తొందర పడకుండా నా ప్రభా మీ చిత్తానికి వ్యతిరేకంగా బిడ్డలు ఆలోచించకుండా లోకస్తులాగా అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉందంట, నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందంట, అందుకే మాకు బిడ్డలు కలగట్లేదంట అని మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన నా తండ్రి మాట తప్పడు నా తండ్రి అని నా ప్రభు విశ్వాసంతో ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అందరితో సమాధానం అందరితో ప్రేమగా నడుచుకునే కృపని బిడ్డలకు అనుగ్రహం మనసు నా ప్రభ మీరే ఇవ్వండి నా తండ్రి. ఎవరు వారిని చులకనగా చూడకుండా, ఎవరు వారిని నా ప్రభ తక్కువ చేసి మాట్లాడకుండా, నిందలు వేయకుండా, అపహాస్యం చేయకుండా నా ప్రభ చులకనగా చూసి నా ప్రభ ఎగతాళి చేయకుండా బిడ్డలు నా ప్రభ ఖచ్చితంగా నీకు బిడ్డలు ఇస్తాడమ్మ తండ్రి అని సమాధానకరమైన మాటలే నా ప్రభ సంతోషకరమైన మాటలే వారితో మాట్లాడే మనసుని వారితో కలిసి ఉన్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ మనసు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే నా ప్రభ గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడకముంది నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు నా ప్రభ మరి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవించే జీవితం అయితే నా తండ్రి ఆ మనసును తీసివేసి ఇప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా ప్రభ మీకు ఇష్టలుగా జీవించాలి, మీకు లోబడాలి, మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని మాత్రమే వెంబడించాలి అనే నూతన హృదయాన్ని నా ప్రభ ఆ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహం. బిడ్డలు టెన్షన్ పడకుండా భయపడకుండా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఏ అనారోగ్యం కానీ ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ కాదమ్మా అని చెప్తారు,
కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి నాకు తోడున్నాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన ప్రభా మీ చిత్తం అయితే నా తండ్రి, ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమేనయ్యా, నా మాట కాదు నా తండ్రి, ఆ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయినా ప్రభా మరి ఒంటరిగా బాధలో ఉన్నారు, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని నా ప్రభా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, వారు ఏ అప్పుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు కోల్పోకుండా, అధైర్యాన్ని బిడ్డలు నా ప్రభా ధైర్యం బిడ్డలకు రాకుండా నా తండ్రి నా పక్షాన ఉంటానని నా తండ్రి మాట ఇచ్చాడు. మాట తప్పని దేవుడు నా దేవుడు అని నా ప్రభా మీ మాట జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా, సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా వారికి ఉన్న అవసరతను, అప్పులు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అనాథ బిడ్డలు నా తండ్రి, తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. మీ బిడ్డలు నా తండ్రి, మీరే వారికి ఏ దారిలో బిడ్డలు నడవాలో మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకంలోకి జారిపోకుండా, పాపంలో పడిపోకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ బిడ్డల మీద జాలి, దయ పుట్టించిన ప్రభా వారికి ఉన్న అవసరతలు తీరాలంటే ఆ సహాయం చేసే మనసు మీరిస్తేనేగా నా ప్రభా అందరూ ఆ బిడ్డలతో ప్రేమగా నడుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ దారి తప్పిపోతున్నారో నా తండ్రి, చెడు వ్యసనాలకి, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. త్రాగుడికి బానిసైన నా ప్రభ కుటుంబాలు నా తండ్రి ఎవరైతే ఇంకా సంతోషం లేకుండా నా ప్రభ ఏ కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఆ కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మీకు మొరపెడుతున్నాం, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, కానీ మేమే ఇంకా మీ మాట చొప్పున నడుచుకోవట్లేదేమో, భర్తకు లోబడమన్నారు, లోబడట్లేదేమో నా తండ్రి, అందరితో ప్రేమగా ఉండమన్నారు, ఒకవేళ మేమే ఉండలేకపోతున్నామేమో నా తండ్రి. జాలిగల దేవా, మొదట మాలో ఉన్న ఆ క్రియలన్నీ సరిచేసి నా తండ్రి ఆ బిడ్డను నా ప్రభ సరైన దారిని నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి. ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించి, చెడు వ్యసనాల మీద అసహ్యత పుట్టించి నా ప్రభ అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా ప్రభ. బిడ్డలు సంతోషంగా మంచి సాక్ష్యాలు పంచుకునేలా, మీరు చేసిన అద్భుత కార్యాన్ని సంతోషంగా మాతో పంచుకునేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి. మేము ఎంత మొత్తుకున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి మేము చెప్పినా మా మాట వినరు నా తండ్రి, కానీ మీరు ఒక్క మాట పలికితే చాలయ్యా, ఖచ్చితంగా ఆ వ్యసనం నుంచి బిడ్డలు విడిపించబడతారు నా తండ్రి. ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగిద్దయ్యా, ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, భార్య, భర్త, బిడ్డలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి నా ప్రభ మీ సన్నిధిలో కనబడాలంటే అది మీ చిత్తంలోనే ఉంది నా తండ్రి, మీ ఆధీనంలోనే ఉంది నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి కుటుంబం మొత్తం కలిసి వెళ్ళి నా ప్రభ మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని స్తుతించాలి నా ప్రభ. ఆ భాగ్యాన్ని, ఆ ధన్యత నా ప్రభ మా కుటుంబాల ప్రతి ఒక్కరి కుటుంబానికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి మీ కాడిని మోయాలంటే వాళ్ళు లోకాసంలో పడిపోకుండా, లోకాన్ని వెంబడించకుండా జాగ్రత్తగా మీ దారిలో నడిచే భాగ్యాన్ని, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సిద్ధపడిన కన్యకల్లాగా నా ప్రభ, మీరాకడ సమయంలో బుద్ధిగల కన్యకల్లాగా నా తండ్రి ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభ. బుద్ధి లేని కన్యకల్లాగా నా ప్రభ విడిచిపెట్టబడకుండా బుద్ధిగల కన్యకల్లాగా ఎప్పుడు మీరాకడ, ఎప్పుడు మీరొచ్చినా సరే ప్రతి క్షణం కూడా మేము సిద్ధపాటుతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఏ దేశాల్లో, వేరే దేశాల్లో నా ప్రభా మరి ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పనుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. వీసాల విషయంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రభా ప్రతిదీ కూడా నా తండ్రి మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా దూరం కానీ, దేశం కానీ, దేశానికి నా ప్రభా ఊరి కానీ, ఊరికి వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు, దేశం కానీ, దేశంలో నేను ఉన్నా సరే నా తండ్రి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఎడారిలో నేను నడిచినా సరే, ఒంటరిగా ఉన్నా సరే నాకు తోడుగా ఉండేవాడు నా తండ్రి అని నా ప్రభ
బిడ్డలు ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి కుటుంబాలకు నా ప్రభ మీరే తోడుగా ఉండండి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ దూరదేశాల్లో ఉన్నప్పుడు నా తండ్రి వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిపోకుండా మీ నుండి దూరం అవ్వకుండా నా ప్రభ లోకం అనే ఫ్యాషన్కి బిడ్డలు నా ప్రభ బానిసలు కాకుండా ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మాటకి భయపడి నా ప్రభ జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఏ స్థితిలో నేనున్నానో ఒకప్పుడు, ఏ స్థితిలో నేను ఎంత బాధలు పడ్డానో ఒకప్పుడు, నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి నా తండ్రి తీసుకొచ్చాను, ఇంతగా నా తండ్రి నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటివాడిని అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కృతజ్ఞత హృదయాలను బిడ్డలో కలిగించింది నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఎవరి దగ్గరైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా ప్రభ ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన మీరు పక్షపాతి కారు నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ బిడ్డలు కష్టపడే మనసుని బిడ్డలకు ఇచ్చిన తండ్రి, వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ అయ్యో అంత దూరం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, నేను వారిని ఎలా ఇబ్బంది పెట్టగలను అనే జాలిగల మనసు ఆ యజమానులకు ఇవ్వండి నా తండ్రి. వారిని బట్టి వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ యజమానులు కానీ ఆ వ్యాపారాన్ని కానీ నా ప్రభ పనిని కానీ మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మరి నెల నా తండ్రి వారికి కావలసిన సహాయాన్ని నా ప్రభ మరి జీతం విషయంలో నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఆర్థికంగా బిడ్డలు నా ప్రభ సమస్యలు రాకుండా ప్రతి నెల వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే హృదయాన్ని నా ప్రభ ఆ యజమానుడికి ఇవ్వండి. అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆపదలో బిడ్డలు పడకుండా నా ప్రభ ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఇవ్వమని, మీ ఆరోగ్యాన్ని, మీ బలము, మీ శక్తిని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తోటి వారిని కూడా, వారితో కలిసి పనిచేసే వాళ్ళని కూడా నా ప్రభ వారి మనసును మార్చి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే హాస్టల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ భయపడకుండా, టెన్షన్ పడకుండా బిడ్డల ఎగ్జామ్స్ టైంలో నా ప్రభ కష్టపడి చదవాలని మనసుని బిడ్డలకు ఇవ్వండి. సోమరితనాన్ని బిడ్డల నుంచి తీసివేసి చురుకుదనాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మా దేశాన్ని ఎవరైతే కాపుదల ఇస్తున్నారో ఆర్మీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి నా ప్రభ మీ బలము, మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా నా తండ్రి, ఏ శత్రువులు వారిని నా ప్రభ ఇబ్బంది పెట్టకుండా, శత్రువులు మా దేశంలోకి రాకుండా నా ప్రభ మా దేశం చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కాపుదల ఉంటేనే మేము క్షేమంగా ఉంటామయ్యా. మీ కాపుదల ఉంటేనే మేము జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండగలం నా తండ్రి. మరి ఆర్మీ అధికారులకు నా ప్రభ, మిలిటరీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ బలము, మీ శక్తిని నా ప్రభ అనుగ్రహించండి. చురుకైన భాగ్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్యాలు బిడ్డలకు రాకుండా, ఏ ప్రమాదంలో బిడ్డలు చిక్కుకోకుండా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభు. ఒకనొక సమయంలో సమస్యల్లో చూసి నా ప్రభు బిడ్డలు భయపడుతున్నారు. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారయ్యా. ఏలియా గారంత గొప్పవారు కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన పక్షపాతి కాని దేవా, బిడ్డల నా తండ్రి నిద్ర పట్టట్లేదని బాధపడుతున్నారు, సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. వారికి ఉన్న సమస్యలు మీ చేతికి అప్పగించిన తర్వాత మరలా వాటి గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.